మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు కోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ వివరాలు అందిస్తారు లైవ్ లో. వినోద్, 2.5 గంటలుగా మేడారం కేంద్రంగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా కేబినెట్ తీసుకుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 2 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తంగా చూసినట్లయితే ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం కూడా కీలకంగా కేబినెట్ చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఆ ప్రజల మనోభావం దెబ్బతీస్తూ జిల్లాను విభజించింది అని చెప్పేసి కేబినెట్ చర్చ జరిగింది. దీనికి సంబంధించి రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన దీనికి సంబంధించి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ అప్రూవల్ చేసింది. దీంతో పాటు ములుగు జిల్లాకు సంబంధించి 14,000 ఎకరాలకు సంబంధించి పొట్లపారు రిజర్వాయర్కి సంబంధించినటువంటి దానిపై నిర్మాణం సంబంధించిన కేబినెట్ అప్రూవల్ చేసింది. అలాగే సూర్యాపేట జిల్లా ఏదైతే జాన్పాడు పాలకీడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, దాని విస్తీర్ణానికి సంబంధించి పెంచేటువంటి విషయాన్ని కూడా కేబినెట్ అప్రూవల్ తెలిపింది. సో మొత్తంగా చూసుకుంటే దట్టమైనటువంటి అటవీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మేడారం జాతర మరికొన్ని రోజుల్లో వారం 10 రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో చారిత్రాత్మకంగా దాదాపు 250 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ ఏదైతే దేవతలుగా వనదేవతలు ఉన్నటువంటి విగ్రహాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇదే కేంద్రంగా కేబినెట్ సమావేశం జరిగింది. 2.5 గంటలుగా కేబినెట్ సమావేశం జరిగి ఇప్పుడు ముగిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల దగ్గర జరిగినటువంటి కల్చరల్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మిగతా మంత్రులంతా కూడా పాల్గొంటారు. కేబినెట్ సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకునేది అనేది కూడా 9:30కు చెప్పబోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఆలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం సంబంధించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. సో 6:30 నుంచి 7:30 వరకు ఇక్కడ ఉంటారు. 7:30కు బయలుదేరి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా నేరుగా దావోస్కు వెళ్తారు. సో ఆయన పర్యటన సంబంధించి అలా ఉంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఒక శ్రీధర్ బాబు తప్ప మిగతా మంత్రులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం. వినోద్, రైట్ థ్యాంక్ యూ అశోక్.
వాచా శిరస నమస్కరిద్దాం. జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్. జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండేందుకు ఆ చల్లని తల్లుల దీవెనలందరికీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కదిలి వచ్చిన ఈ పండుగ వేళ అటు అటవీ శాఖను ఇటు దేవాదాయ శాఖను మరి అడవి దేవతల్ని మనం కొలుసుకునే పవిత్రమైన సందర్భం ఇది. అలాగే దేవాదాయ శాఖ రెండు నిర్వహిస్తున్న పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన జాతర వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు, ప్రముఖులందరికీ, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరను అభివృద్ధి చేయాలనే ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. ఈరోజు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఈరోజు ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యేగా ఉండడము, ఆమె మంత్రిగా ఉండడము, ఆమె హయాంలో ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను ముఖ్యమంత్రి గారు నా భూమితో నా భవిష్యత్ అనే విధంగా వారు తీర్చిదిద్దడంలో మరి వారిని నిజంగా మరి రానున్న 100 చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వారు చేపట్టడం మరి ముఖ్యంగా మేము గర్వపడతా ఉన్నాము. ఇందులో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా, సీతక్క గారు ఒక గిరిజన మరి ఏరియాలో ఉండి ఆమె ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అన్న మమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులిచ్చి మరి మా పేరు మరి